పెసరట్టు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మార్నింగ్ 1.5 గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పెసలు. ఒక బౌల్ తీసుకొని లోకి పెసలు వేసుకోవాలా. ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలా. వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని రైస్ వేసుకొని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఈవినింగ్ టైంలో రైస్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. పెసలను బాగా రఫ్ చేసి క్లీన్ చేసుకోవాలి. 3 times వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి రైస్లోకి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పెసలు రైస్ని మిక్సీలోకి వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. రైస్ పెసల్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక ప్లేట్ ముచ్చి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి పిండి బాగా కలుపుకోవాలి. పెసరట్టు ఉప్మాకి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 1 కప్పు వేయించుకున్న శనక్కాయలు, వెల్లుల్లిపాయలు 6, 1/2 టీ స్పూన్ ఉప్పు, 6 ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, 2 టీ స్పూన్ ఆయిల్, కొద్దిగా నీళ్ళు. ఈ ప్లేట్లు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు నీళ్ళు వేసుకోవాలి మిక్సీలోకి. మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలోకి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేయించుకొని చట్నీలోకి కలుపుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం. పదండి. మిక్సీ పట్టుకున్న దోసపిండి, ఆనియన్స్, కొత్తిమీర, ఉప్మా, కొద్దిగా ఆయిల్, బేకింగ్ సోడా, ఉప్పు. ఒక బౌల్ తీసుకొని దోసపిండిని బౌల్లోకి వేసుకుందాం. ఉప్పు, బేకింగ్ సోడా వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాము. పెసరట్టు మీద ఉప్మా వేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ని ముచ్చుదాం. పెసరట్టు రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మరో పెసరట్టు వేసుకుందాము. మరో పెసరట్టు కూడా రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. శనక్కాయ చట్నీ, పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.